హలో అండి. నేనైతే సింపుల్ అండ్ ఈజీగా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నా. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పన్నీర్ ముక్కలను మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అలాగే కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. మరొక పక్కన ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో గ్రేవీకి సరిపడే అన్ని ఆనియన్ ముక్కలు అలాగే టమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ముందుగా పక్కన పెట్టిన పన్నీర్ ముక్కల్ని అదే కడాయిలో వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పన్నీర్ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడే అంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కర్రీ గ్రేవీకి సరిపడని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఫైనల్ గా ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ.